మరియు దేవుడు సంఘములో, ఎవరు? దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, కేటగిరీ నెంబర్ 1. ఎలాగో తెలుసండి, అపోస్తులు పౌలు గారు ఉన్నారు. పౌలు గారిని బర్నబా గారిని కూడా ఏమంటాడంటే, వాళ్ళిద్దరిని కూడా మీరు ఏం చేయాలంటే వేరుపరచండి. చూద్దాం ఒకసారి రెఫరెన్స్ని. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. సంఘంలో జరుగుతున్న గొడవ చెప్పాలి కానీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 13వ అధ్యాయం తీసారమ్మా? అందరు తీసారా? తీసారా? చేతులు పైకెత్తున్న ఒకసారి. అమ్మాయి దేవుని స్తోత్రం గట్టిగా. ఆకలేస్తున్న దేవుని స్తోత్రం చెప్తాను గట్టిగా. అంతమంది ఉన్నారు ఆకలేసేవాళ్ళు. వెరీ గుడ్. 13వ అధ్యాయం ప్రారంభవచనం. అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా, నీకెరడమన్న సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అని హేరోదుతో పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఎవరున్నారు? సంఘం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. అధ్యక్ష, సంఘంలో ఎవరున్నారు? అర్థమవుతుందండి? బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. అక్కడ ఉన్నారండి. అంతేకాకుండా అక్కడ ఒక మాట ఉంది, ప్రవక్తలు ఉన్నారంట, బోధకులు ఉన్నారంట. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా ఖాళీగా తినేసి ఉండలేదు వాళ్ళు. అర్థమవుతుందండి? కుంభాలు తినేసేసి ఉండలేదు. ఏం చేస్తున్నారంట? ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా. అమ్మ, అర్థమవుతుందండి? ఉపవాసము చేయుచుండగా వారు ఏం చేస్తున్నారు? ప్రభువుని సేవిస్తున్నారు. ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నోట్ దిస్ పాయింట్, పరిశుద్ధాత్మ, నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ చదవండి. ఇప్పుడు నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను.